మ్యామ్ డాక్టర్ ప్రణీత ఇప్పుడు 498 కేసు వేయొచ్చా? డెఫినెట్లీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నిన్న నోటీస్ చేశారు ఆ వీడియో. ఆ మామగారు ఆ అమ్మాయిని లాక్కొని రావడం జుట్టు పట్టుకొని ఇంట్లో నుంచి. ఇట్లాంటి కేసెస్లో నేను చెప్పినట్టు ప్రీవియస్గా కూడా 498 కేసెస్లో క్రూయల్టీ అనేది మనకు కనిపించాలండి. డెఫినెట్లీ దట్స్ ఎ గ్రూసమ్ యాక్ట్. ఆయన బిహేవ్ చేసిన పద్ధతి చాలా దారుణంగా ఉండింది. రీజన్స్ మే బి ఎనీథింగ్. ఆ అమ్మాయిని అట్లా జుట్టు పట్టుకొని ఈడ్చుకురావడం అనేది డెఫినెట్గా రాంగ్ థింగ్. అండ్ క్రూయల్టీ మానసికంగా శారీరకంగా ఇది చూసాం మనం వీడియోలో. మానసికంగా ఆ అమ్మాయి ఎటువంటి వేదనకు గురైంది అనేది ఆ అమ్మాయి ఒక వీడియో కాల్ చేసింది. దాంట్లో మొత్తము రికార్డ్ చేసి పంపించింది పేరెంట్స్ కి బిఫోర్ సూసైడ్ అటెంప్ట్. ఏమని అంటే ఇంకా ఇంతకన్నా నేను తీసుకోలేను, ప్రతిదానికి నన్ను హింసిస్తున్నారు, నా వల్ల కాదు, నేను చచ్చిపోతాను. ఆల్దో నేను ప్రేమించి నేను వివాహం చేసుకున్నా కానీ, లవ్ మ్యారేజ్ అయినా కానీ నేను సర్వైవ్ అవ్వలేకపోతున్నాను ఇక్కడ అనేది చెప్పడం జరిగింది. డెఫినెట్లీ 498 కేసులో ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో, క్రూయల్టీ అనేది, హెరాస్మెంట్ అనేది, ఇంటెన్షన్ అనేది, ఈ కేసులో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళపైన 498 కేసు డెఫినెట్గా రేజ్ చేయొచ్చు.